ఓం అస్మద్గురుభ్యో నమః. పెరే తిరుమజిలో 4వ పదిలో 9వ తిరుమజి నుమ్మై తూజుతోం అనేటువంటి ఈ తిరుమజిలో ఆళ్వార్లు తిరుయిందలూరు పెరుమాళ్ ఎంబెరుమాన్ విషయంలో ఆళ్వార్లకి కలిగినటువంటి ప్రణయ కలహం అది విషయం. పెరుమాళ్ళే, నేను నిన్ను సేవించడానికి వచ్చాను, నాకు దర్శనం ఇవ్వలేదు, కనీసం ఆ తెర వేసుకుని ఆళ్వార్లు వెళ్లే సమయానికి తెర వేయటంతో ఆళ్వార్లకి దర్శనం కాలేదు. అది ఆళ్వార్ల యొక్క వేదన. నాకు తెర తీసి దర్శనము ఇవ్వలేదు, నీ యొక్క నేత్రాలతోటి నా మీద కటాక్షాన్ని వర్షించలేదు, చల్లగా ఒక మాట మాట్లాడలేదు. ఎలా ఉన్నారే ఆళ్వారే అని వినవదల్ ఒక ప్రశ్న, ఒక కుశల ప్రశ్న వేయలేదు. అంతేకాకుండా దగ్గరికి తీసుకొని ఆలింగనము చేసుకోలేదు అని ఆళ్వార్ల యొక్క వేదన. వీటన్నిటితో పాటుగా నాకు కైంకర్యాన్ని, ఏవి కొళ్ళుం కార్యమని అలా కైంకర్యాన్ని పిలిచి నాకు అనుగ్రహించాలి కదా. అదిగో నేను ఇలా అడుగుతున్నందువల్ల నీకు కోపం వచ్చిందనుకో, అయితే ఏం చేయగలవు, నాకు కైంకర్యాన్ని అనుగ్రహించవు, అంతేకాని నాకున్న శేషత్వాన్ని నువ్వు తొలగించలేవు కదా అని ఆళ్వార్లు వేదన పడుతూ ఉంటే, ఆళ్వారే, మీకు నేనేం జగదాకారంగా ఉండేటువంటి స్థితిని దర్శింపచేశాను కదా, మరి ఇంకా ఎందుకు ఇలాగా నా విషయంలో మాట్లాడుతున్నారు అంటే, నాకు జగదాకారుడిగా ఉన్నటువంటి స్థితి కాదయ్యా, నాకు కావాల్సింది ఇదిగో నువ్వు చతుర్భుజుడుగా చక్కగా సేన తిరుక్కోలంలోనో నిండ తిరుక్కోలంలోనో చతుర్భుజుడుగా శంఖ చక్రాది ఆయుధాలను ధరించి అదిగో పగడాల్లాంటి దొండ పండు లాంటి అదరంతో చిరునవ్వును చిందిస్తూ మాట్లాడేటువంటి నీ యొక్క రూపాన్ని నేను సేవించాలనుకుంటున్నాను అని మాట్లాడుతున్నారు ఆళ్వారు. ఇందులో ముందు పాసనంలో మాట్టీరానీర్ పనినీర్ కొళ్ళ ఎమ్మై పనియరియార్ విట్టీరు అంటూ, ఇవో మాట్టీరానీర్, నా విషయంలో మీరు అశ్రద్ధని వహించారు, పని అరియారు, కైంకర్యాన్ని ఇవ్వలేదు, ఇంకా పైగా మీరు చేసిన గొప్ప నేరం ఏంటో తెలుసా, విట్టీరు, నన్ను విడిచిపెట్టేశారు. కాబట్టి నాటే காட்டீரானீர் நுந்தம் அடிக்கல் காட்டிலும் காட்டில் ఉమక్కు ఇంద నాట్టే ಒಂದು తొండరాన నాంగల్ ఉయ్యోమే. యొక్క తిరువడిగళ్ళని నాకు దర్శనం ఇవ్వటం లేదు, తిరువడిగళ్ళని సేవింపచేస్తే మేమందరం ఉజ్జీవిస్తాం కదా అనేది ఆళ్వార్ల యొక్క వేదన. నాకు దాసుడిగా నాకు కైంకర్యాన్ని అనుగ్రహించలా, పైగా మాట్టి ఇది అందులో మీరు విఫలమైపోయారు, నాకు కైంకర్యాన్ని అనుగ్రహించడంలో విఫలమైపోయారు, పైగా విడిచిపెట్టేస్తే ఎలా స్వామి, నాకు కావాల్సింది నీ యొక్క తిరువడిగడ దర్శనం, కాబట్టి దాన్ని నాకు అనుగ్రహించండి అనేది ఆళ్వార్ల యొక్క ప్రార్థన. ఇవాల్టి పాసురంలో ఆళ్వారు ఏమడుగుతున్నారో చూద్దాం. ఎన్నో పాసురం, ఎట్టాం పాటు 8వ పాసురం. எட்டாம் பாடு அவதாரிக்கத்தோடு முன்னை இத்தியாதி இந்தளேரில் வந்ததெல்லாம் நம்மை காட்டவே அன்றோ, நீர் காட்டீரானே காட்டவே அன்றோ. சுவாமி, ఇందలూరిల్ వందది ఎల్లాం నమ్మై కాట్టవే అండో, మీరు ఇందలూరికి వేం చేసింది ఎందుకు, ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడివి ఈ లోకంలోకి వచ్చి ఈ తిరువెందలూరు అనే ప్రదేశంలో ఎందుకు వేం చేసి ఉన్నారు మీరు, నాకు నీ దర్శనాన్ని నాకు అనుగ్రహించటం కోసమే కదా నువ్వు ఈ లోకంలోకి వచ్చి వేం చేసి ఉన్నావు. నీరు కాటీరా నీరు ఇన్ను సొల్లుగైపు మొక్కు ఇరువన్నికే అపేక్షితం ఉందో. వెంటనే ఈయన అడుగుతున్నట, ఏమిటి ఆళ్వారే, మీకు దర్శనం ఇవ్వలేదు అంటారేమిటి, అసలు మీకు ఇచ్చిన దర్శనం సరిపోవట్లేదు, మీకు ఇంకా నేనేం దర్శనం ఇవ్వాలి మీకు,
కానీ మీకు ఈ దర్శనం కంటే కూడా ఇంకేదో అపేక్ష ఉన్నట్టు అనిపిస్తోంది నాకు అన్నట్ట పెరుమాళ్ళు. ఇదే నీరు కాట్టీరా నీరు ఎన్ను సొల్లుగైకు ఉమకు ఇది అన్నికే అపేక్షితం ఉందా? నన్ను సేవించాలనే అపేక్ష కంటే వేరే ఏదైనా అపేక్ష ఉన్నదా మీకు అని అడిగాట పెరుమాళ్ళు. అప్పుడు అడిగితే ఎన్నో ప్రశ్నమే ఇప్పాటు నడుక్కినదు అంటున్నారు. అంటే నా యొక్క దర్శనం కంటే మీకు ఇంకేదో అపేక్ష ఉన్నట్టు అనిపిస్తోంది ఆళ్వారే. అంటే వண்ணం ఎన్నుంగాల్ మున్నై వண்ணం పాలిన్ వண்ணం முன்னை வண்ணம் பாலின் வண்ணம் முழுதும் நிலை நின்றா பெண்ணை வண்ணம் கொண்டல் வண்ணம் வண்ணம் எண்ணுங்கால் பொன்னின் வண்ணம் மணியின் வண்ணம் புரையும் திருமேனி இன்ன வண்ணம் ఎన్ను காட்டீர் இந்த லூரீரே. స్వామి మున్నై వண்ணం పాలిన్ వண்ணం. కృతయుగంలో ఈశ్వరు ఎలాంటి వర్ణంతో ఉన్నట్ట పరమాత్మ? ఇందలూరేరే తిరువిందలూరులో వేంచేసి ఉన్న స్వామి వண்ணం దేవరవారి యొక్క వర్ణాన్ని ఎన్నుంగాల్ తలంతపోతే మున్నై వண்ணం మొదటిదైన కృతయుగము నాటి వర్ణమును పాలిన్ వண்ணం. ఆ కృతయుగంలో మీ యొక్క వర్ణం ఏమిటి? పాల వంటి తెల్లని వర్ణంలో ఉన్నారు మీరు. పిన్నై తర్వాతదైన త్రేతాయుగంలో ఉన్నటువంటి వర్ణం ఏమిటి? పొన్నిన్ వర్ణం బంగారం యొక్క వర్ణంలో వేయించేసి ఉన్నారు మీరు. మణియిన్ వర్ణం ద్వాపర యుగంలో నీలరత్నము వంటి వర్ణం కలిగి ఉన్నారు. మూజుదుం సర్వకాలములయందు నిలయ నిండా స్థిరముగానున్నటువంటి వర్ణం. కొండల్ వర్ణం మేఘము వంటి వర్ణము. పురయ్యం 4 వర్ణాలతోటి కలిసినటువంటి దేవరవారి తిరుమేని ఎన్న వర్ణం ఎన్ను ఈ వర్ణమని కాట్టీరు కనపిరండి. ఎలానట? కృతయుగంలోనేమో పెరుమాళ యొక్క తిరుమేని వర్ణం అప్పుడు సాత్విక గుణం కలిగినటువంటి సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు అధికంగా ఉండేటువంటి కాలం కనుక కృతయుగంలో వాళ్ళు కోరుకున్నది మాకు తెల్లని వర్ణం కావాలని కోరుకున్నారు. అలా వాళ్ళకి దర్శనమిచ్చాట. ఆ తర్వాత త్రేతాయుగంలో క్షత్రియులు వీళ్ళేమిటి ఎలాంటి వర్ణం? వీళ్ళు రజోగుణం కలిగినటువంటి వాళ్ళు కావటం చేత ఎర్రని వర్ణంలో వాళ్ళు కోరుకున్నారు. ఆ రూపాన్ని వాళ్ళకి సేవింపచేశాడు. ద్వాపర యుగంలో అదిగో ఆ ఎర్రదనము అంటే తమోగుణము రజోగుణము రెండూ కలిసినటువంటి ఒక వర్ణం, ఒక విధమైనటువంటి పచ్చవర్ణం వస్తుందట. ఆ పచ్చవర్ణంలో ఉన్నట ద్వాపర యుగంలో. ఇప్పుడు కలియుగంలో ఏ వర్ణంతో ఉన్నాడు పరమాత్మ? కొండల వర్ణం, మేఘం లాంటి వర్ణం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు నువ్వు నాకేం చేయాలో తెలుసా? ఈ 4 వర్ణాలు కలిపినటువంటి ఆ తిరుమేనిని నాకు దర్శింప చేయాలి. ఇది నా కోరిక. తిరువిందలూరులో వేయించేసి ఉన్న స్వామి దేవరవారి తిరుమేని వర్ణాన్ని విచారిస్తే కృతయుగంలో పాల లాంటి వర్ణం, త్రేతాయుగంలో బంగారం లాంటి వర్ణం, ద్వాపర యుగంలో నీలరత్నం లాంటి వర్ణం, ఎప్పుడూ స్థిరంగా ఉండేటువంటి మేఘం లాంటి వర్ణం. ఈ 4 వర్ణాలు కలిసినటువంటి దేవరవారి తిరుమేని ఇలాంటి వర్ణము కలిగినటువంటి, అంటే నువ్వు ఇప్పుడు తెలుపుని, ఎరుపుని, పచ్చని, మేఘం లాంటి వర్ణాన్ని కలిపి ఒక తిరుమేనితో నాకు దర్శనం ఇవ్వాలి. ఇది అడిగేనుకున్నటువంటి కోరిక అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. முன்னை இத்தியாதி சேதனர் உகந்தத்தையை நிறமாக கொள்ளும் ஸ்வபாவரானனம் பக்கல் ఉమ్ముడయ అపేక్షితం పెట్టుపోగా ఇరుకురయ్యుండు అడుగుతున్నట్ట పెరుమాళ్ళు ఆడవాళ్ళని. నాకు దర్శనం ఇవ్వలేదు అనేది ఆడవాళ్ళ యొక్క ఆర్తి కదా. ఆడవారే మీకు మేము దర్శనం ఇచ్చాం కదా అంటే పెరుమాళ్ళు కాదు, నేను కోరుకున్న రీతిగా మీరు నాకు దర్శనం ఇవ్వాలి అని ఎలా కోరుకున్నారు ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణంతో ఉన్నారు పెరుమాళ్ళు.
కృతయుగంలో తెలుపు, త్రేతాయుగంలో ఎరుపు, ద్వాపర యుగంలో పచ్చ, కలియుగంలో మేఘవర్ణుడుగా ఉన్నటువంటి పెరుమాళ యొక్క తిరుమేని ఎలా ఇప్పుడు దర్శనమివ్వాలి ఆడవాళ్ళకి? ఈ 4 వర్ణాలు కలిసి ఉన్నటువంటి తిరుమేనితోటి నాకు దర్శనం ఇవ్వాలనేది ఆడవాళ్ళ యొక్క కోరిక. అడుగుతున్నాడు పెరుమాళ్ళు. చేతనరి ఉగందత్తయ్య, చేతనుడు ఏదైతే సంతోషపడతారో దాన్నే నాకు రూపంగా, నిరంగా, కాంతిగా స్వీకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాణ్ణి నేను. నా విషయంలో ఉమ్ముடைய అపేక్షితం పెత్తు కురయ్యుండా. ఏంటి ఆళ్వారే ఇలా అంటారేమిటి? చేతనులు ఏది కోరుకుంటే అలాంటి రూపంతో, ఆ వర్ణంతో దర్శనమిచ్చే స్వభావం నాది. అలాంటి ఆ స్వభావం కలిగినటువంటి నేను ఉమ్ముடைய అపేక్షితం పెత్తుపోగయ్యలు కురయుండ. మీ యొక్క అపేక్షితం తీర్చేటువంటి స్వభావం తీర్చటంలో ఏదైనా కొరత ఉంటుందా? అందరి కోరికలు తీర్చేటువంటి వాడిని మీ కోరిక తీర్చరా నేను? ఉమ్ముடைய అపేక్షితం పెత్తుపోగయ్యలు కురయ్యుండో. మీ యొక్క అపేక్షితాన్ని పొందింప చేయటంలో ఏ కొరత ఉంటుంది ఆళ్వారే అని పెరుమాళ్ ప్రశ్న వేసి, ఉమ్ముடைய అపేక్షితం తన్నై చొల్లీరన్నా మళ్ళీ ఆడుతున్నారు పెరుమాళే. ఆళ్వారే ఇంటికి అసలు మీ కోరిక ఏమిటి, మీరేం కావాలనుకుంటున్నారు చెప్పండి అని అడిగాట పెరుమాళ్ళు. అప్పుడు ఏం చెప్తున్నారు? నీ ఉగందారు உகந்தபடி புகழை கொண்டு வந்து அவர்களுக்கு காட்டி கொடுத்தாయే యాగిలిం. నీ ఉగందార్, నీ విషయంలో సంతోషపడేటువంటి వాళ్ళు ఉగంద ఒడివుగలై కొండు వందు, వాళ్ళు కోరుకున్న రీతిగా వాళ్ళకి అలాంటి తిరుమేనిని ధరించి అవరగడు కుక్కాట్టి కొడుతాయే యాగిలిం, వాళ్ళకి దర్శనమిచ్చావు, అందులో సందేహం ఏం లేదు. కానీ నా కోరిక ఏమిటో తెలుసా? ఉన్నుడయా ఇచ్చాగృహీతమాన అసాధారణ విగ్రహத்தை ఇదికాన్ ఇరుక్కుంబడి ఎన్నుకొడు వందు ఎన కుక్కాట్ట వేణుం ఎంగిరాల్. అల్వారే చూసారా, నా ఈ రూపాన్ని నేను ఎంతో కోరుకొని వేయించేసి ఉన్నటువంటి రూపం ఇది. కాబట్టి నా ఈ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించండి, నా ఈ రూపాన్ని సేవించండి అని మీరు చూపించాలి నాకు. ఇప్పుడు మీ యొక్క ఇచ్చాగృహీతమాన, నువ్వు ఎంతో కోరికతోటి స్వీకరించినటువంటి అసాధారణ విగ్రహాన్ని చూపిస్తూ ఇదుకాన్ ఇరుక్కుంబడి, నా దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా ఆళ్వారే? ఇదిగో ఇదే, ఈ రీతిగా ఉంటుంది అని కొడువందు, నీ యొక్క దివ్యమంగళ విగ్రహంతో దివ్యమంగళ విగ్రహాన్ని కుక్కాట్ట వేణుం, నాకు దర్శింప చెయ్యాలి అని అడుగుతున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. మున్నై వண்ணం పాలిన్ వண்ணం. మున్నై వண்ணం, మున్నై అంటే పూర్వం, అంటే కృతయుగంలో ఏ రూపంతో ఉన్నారు పెరుమాళ్ళు అంటే, కృతయుగத்தில் పురుషர்கள் சத்வப்பிரசுரராக ஐயாலே வெளுத்த நிறத்தையே புகப்பர்கள் என்னோ, அதுக்காக வெளுத்த நிறத்தை கொண்டானாயிற்று. அவர்கள் உகந்தத்தை நாம் செய்யவே, நாம் உகந்தத்தை இவன் செய்தான், నామం ఇవన్ తన్నై ఉగపోం ఎన్ను ఆదరిప్పరుగల్ ఎన్ను పార్తు. ఎందుకట? ఎవరు ఏ వర్ణంతో కోరుకుంటే ఆ వర్ణంతో ఎందుకు దర్శనం ఇచ్చాట అయినా? కృతయుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సత్వగుణాన్ని అధికంగా కలిగినటువంటి వాళ్ళు ఏం కోరుకున్నారు? వెడుత్త నిరత్తై ఉగప్పరుగల్ ఎన్ను, వాళ్ళు సాత్వికులు కదా, అందుకని తెల్ల వర్ణాన్ని ఇష్టపడతారు అని ఏం చేశాట? అందుకని వెళుత్త నిరత్తై కొండానాయితు, తెల్లటి వర్ణాన్ని స్వీకరించాట స్వామి. అప్పుడు కృతయుగంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు మన నీలమేఘశ్యాముడు అని చెప్పుకునే పెరుమాళ్ళు తెల్లగా ఉండేవాడు అనమాట. అలా స్వీకరించాడు. ఎందుకు అలా స్వీకరించాడు? అవరగలు ఉగందత్తై నాం చెయ్యవే, నాం ఉగందత్తై ఇవన్ చేయదాన్. వాళ్ళు కోరుకున్నది నేను చేశాననుకోండి, నేను సంతోషపడేదాన్ని వాళ్ళు చేస్తారు. నామం ఇవన్ తన్నై ఉగపోం ఎన్ను ఆదరిప్పరగల్ ఎన్ను పార్తు. అదిగో ఆయన చూసారా, మనకెంతో ఇష్టమైనటువంటి తెల్ల వర్ణంలో తన తిరుమేనిని కలిగి ఉన్నాడు. మనం కనుక ఆయన మన విషయంలో ఎంత ఆదరం కలిగి మన కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడో, ఆయనకి సంతోషపడే కార్యాలనే మనం చేద్దాము అని భావించి నాం ఇవంతన్నై ఉగపోమని అనుకుంటారట. ఈ చేతలంతా కూడా
ఇక మీదట మనం కూడా ఆయన్ని సంతోష పెట్టేలాగే పనులు చేయాలి. ఎందుకని మన కోసం కదా, తన వర్ణాన్ని కూడా మన మనస్సుకి నచ్చే రీతిగా తెచ్చుకొని ఎలా ఉన్నాడు పెరుమాళ్ళు అని ఈయన్ని సంతోష పెట్టేలాగా ప్రవర్తించాలని భావిస్తారని ఆయన కూడా వీళ్ళకి ఇష్టమైనటువంటి వర్ణాన్ని స్వీకరించాట. అవ్వజియాలే అనంతరத்தில் உள்ளார்க்கு ரஜோகுணம் ஆளாவி இருக்கையாலே அவர்கள் உகந்த சிவந்த నిరத்தை ఉడయ్యనానాన్. అదే రీతిగా తర్వాత యుగం ఏమిటి? త్రేతాయుగం. ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి వాళ్ళకి రజోగుణము అధికంగా ఉండటం చేత వాళ్ళు సంతోషపడేటువంటి వర్ణం ఏమిటి? ఎర్రటి వర్ణం. అందుకని శివంద నిరత్తై ఉడయ్యన్ ఆనాన్, ఎర్రటి దేహకాంతి, ఎర్రటి తిరుమేల్ని ధరించాట పరమాత్మ. అదుక్కు అనంతరం తర్వాత యుగం ఏమిటి? ద్వాపర యుగం. మణిన్ వన్నత్తై ఉడయ్యన్ ఆనాన్, మణిలాంటి వర్ణాన్ని. అదో చెప్పారు కదా, రజోగుణము తమో గుణము కలిస్తే ఒక విధమైన పచ్చవర్ణం వస్తుంది. ఆ పచ్చవర్ణంలో ఉన్నట్ట పరమాత్మ ద్వాపర యుగంలో. వన్నం ఎన్నుంగాల్ ఇవనుடைய ఒడివై ఆరాయ పుక్కాల్, నిత్యమాన అసాధారణ విగ్రహం నీరు కొండు యజుంద కాళమేఘం పోలే ఆయిత్తు ఇరుప్పదు. ఈయన యొక్క తిరుమేనిని ఒడివై ఆరాయా పుక్కాల్, ఆలోచించడం అసలు ఈయన ఏ వర్ణం అండి అని ఆలోచించడం మొదలు పెడితే, ఇలా పరిశీలనగా సేవిస్తే నిత్యముగా ఉండేటువంటిది అసాధారణ విగ్రహమైనటువంటిది ఎలా ఉంటుందట ఈయన వర్ణం? కొండెజుంద కాళమేఘం పోల్, నీరు కొండు యజుంద, నీటితోటి నిండినటువంటి కాలమేఘం వలె ఉంటుందట ఈయన యొక్క వర్ణము. ఇవన్ యుగంగల్ దోరుం అవ్వవారు ఉగంద ఒడివుగళై కొళ్ళుం. ఇవన్ అదే రీతిగా సర్వేతుడు ప్రతి యుగంలోనూ వారు సంతోషించేటువంటి ఒడివుగళై కొళ్ళుం తిరుమేనులను స్వీకరిస్తాడు. ఇవనుడయ అసాధారణ విగ్రహం காலமேகம் போலே இருக்கும் என்னோ சாஸ்திரங்களிலே கேட்டு போக எண்ணியே, நீ இப்படி சாஸ்திரங்களிலே கேட்டு போந்த ஒடுவுதான் இருக்கும்படி இது கான் என்று ஒரு వార్త అరుళి చేయదు అవ్వడివై కాట వేణుం. ఎలా ఉంటాడండి సర్వేశ్వరుడు? ఆయన తిరుమేని వర్ణం ఎలా ఉంటుంది అంటే కాళమేఘంలాగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్తే వినటం కాదు సర్వేశ్వర. ఏం చెయ్యాలి? ఇందడూరులో ఉన్నటువంటి స్వామి అంటే ఏం చేయాలో తెలుసా నువ్వు? కాళమేఘం పోలే ఇరుకుమని శాస్త్రంగడిలే కెట్టు పోగ ఎన్నియే, నీ శాస్త్రాల్లో వినటం కాదు, నీ ఇప్పటి శాస్త్రంగడిలే ఎలా అయితే ఏ రూపంతో నువ్వు ఉంటావని శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయో, ఆ శాస్త్రాలలో నువ్వు ఎలా ఉంటావని మేము వింటున్నామో అలాంటి ఆ రూపాన్ని నువ్వు తాల్చి, అల్వారే చూసారా మీరు శాస్త్రంలో ఏ రూపంతో నేను ఉంటానని మీరు రోజు సేవిస్తూ ఉన్నారో అదే రూపాన్ని నేను తాల్చే ఆల్వారే, మీకోసమని నేను ఆ రూపంతోటే వచ్చా, ఇప్పుడు నా ఈ రూపాన్ని దర్శించండి మీరు అని ఎన్నువరు వార్త ఎరుడిచ్చేదు. మీరు శాస్త్రంలో ఏ రూపాన్ని అయితే రోజు సేవిస్తున్నా అదే రూపంగా వచ్చే ఆల్వారే, కాబట్టి నా ఈ రూపాన్ని సేవించండి అని అరుడిచ్చేదు. అవ్వడి వైకాట్ట వేణుం, అలాంటి నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నాకు దర్శింప చెయ్యాలయ్యా. ఇందళూరీరే, ఇందళూరులో వేంచేసిన ఎంబెరుమాన్ నీర్కొళ్ళుం ఒడివుగళెల్లాం శాస్త్రంగల్ ఇల్లయ్యో. నీర్కొళ్ళు మీరు స్వీకరించేటువంటి ఈ తిరుమేనులన్నీ శాస్త్రాల్లో లేవా? ప్రమాణంగలిదే కెట్టు పోగవన్నాదు நம்முடையார்க்கு ఇవ్వడివితాన్ ఇది కాణుంగొల్ ఎన్ను కాట్ట వేణుం. ప్రమాణ శాస్త్రాల్లో ఉన్నాయి ఏమిటా? మీరు స్వీకరించే తిరుమేనులన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. వాళ్ళ ప్రమాణంగలిదే కెట్టుపోగమన్నాదు, శాస్త్రాల్లో లేవా ఏంటి? అవే ప్రమాణాల్లో మేము వినటం కాదు పెరుమాళ్ళే. ఏం చేయాలి? నమ్ముడయార్కు నాలాంటి వాళ్ళకి ఇవ్వొడుగుతాన్ ఇది కాణుంగొల్ ఎన్ను కాట్ట వేణుం. ఆల్వారే ఈ తిరుమేనే నేను ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ తిరుమేని, కాబట్టి ఈ తిరుమేని మీరు ఈ ఒడివితాన్ ఇది కాణుంగోల్, ఈ తిరుమేని మీరు సేవించండి, దర్శించండి, ఆనందించండి అని కాట్టవేణుం ఎన్నో, కాట్టవేణుం దర్శింప చెయ్యాలి అని
అదుక్కాగాండో నీరు తిరువిందలూరులే వందు నిற்கிறது. అసలు నువ్వెందుకు వచ్చావయ్యా ఈ లోకంలోకి? ఆళ్వార్లు కోరుకున్న రీతిగా దర్శింప చేయటానికి, ఆళ్వార్లనే కాదు ఆశ్రితలు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడానికి. మరి నేను ఆశ్రితుడినే కదా, నువ్వు ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి వాడివి ఈ తిరువిందలూరుకు వచ్చి వేయించేయడానికి కారణం ఏమిటి? ఎవరు? ఆశ్రితులైనటువంటి వాళ్ళ యొక్క కోరికలు తీర్చడానికి. మరి ఇప్పుడు నేనేం కోరుకుంటున్నాను? ఏదో శాస్త్రాల్లో నువ్వు ఇలా ఉంటావు, అలా ఉంటావు, ఆ రూపంతో ఉంటావు, ఆ వర్ణంతో ఉంటావని వినటం కాదయ్యా. నువ్వు ఆ శాస్త్రాల్లో చెప్పిన రీతిగా ఆ రూపుని తాల్చి, అలాంటి దివ్యమంగళ విగ్రహం తాల్చి, ఇదిగో ఆళ్వారే నన్ను సేవించారా మీరు, ఒకసారి సేవించండి అనే విషయాన్ని నేను ఆశపడుతున్నా. ఆ మాటని నేను ఆశపడుతున్నా. నువ్వెలాగా ఏం చేయాలి ఇప్పుడు? నేను కోరుకున్న రీతిగా, అదిగో ఆ శాస్త్రాల్లో చెప్పిన రీతిగా నువ్వు ఆ రూపాన్ని తాల్చి, నా ఈ రూపాన్ని సేవించండి ఆళ్వారే అని నువ్వు నాకు దర్శింప చెయ్యాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారు ఆళ్వారు ఈ పాసనలో. మున్నై వண்ணం పాలిన్ వண்ணం ముழுதும் நிலை நின்னா வெண்ணை வண்ணம் கொண்டல் வண்ணம் வண்ணம் எண்ணுங்கால் பொன்னின் வண்ணம் மணியின் வண்ணம் உறையும் திருமேனி இன்ன வண்ணமென்னு காட்டீர் ఇందలూరీరే, ఇన్న వన్నమెన్ కాటినే, నా వన్నం ఇదే ఆళ్వారే అని చూపించండి తిరువిందలేరులో వేంచేసే స్వామి అంటున్నారు ఆళ్వారు. 9వ పాటు 9వ పాసురం. దీనికి ఏమిటి సంగతి? అవ్వవ ఎందై ఇత్యాది అవ్వవ కాలానుగుణமாக அவர்களோ வந்த படிக்கு எல்லாம் காட்ட வேணுமோ, உம்முடைய பேராசை ஒருவரால் ஆத்தப்போமோ, உமக்காக ஆசிரியர் இட்டவரை காக்கிக் கொண்ட நின்று అర్చావతారத்தை కాట్టి కొడుతిరుక్కവും తృప్తి ఎన్నికే ఇరుందీరే అన్నా అంటున్నట్ట పెరుమాళ ఆళ్వారే. ఏమిటి మీకు అసలు ఏమి చూపించినా ఏది చేసినా తృప్తి లేకపోతే నేను ఏం చేయగలను కనుక? ఏం చేశాను నేను? నా స్వభావం ఏమిటి? ఆయా కాలాలకి అనుగుణంగా వాళ్ళు ఏ రీతిగా దర్శనమిస్తే సంతోషిస్తారో వాళ్ళ సంతోషానికి తగినట్లుగా కాట్టవేణుమో నేను చూపించగలుగుతానా? ఇప్పుడు మీరు వచ్చారు, ఈ వర్ణంలో కావాలి అన్నారు, ఇలాంటి రూపం అన్నారు, మీకు ఒక రూపంతో దర్శనమిస్తాను. అలానే ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొక రూపాన్ని కావాలి అని కోరుకుంటారు. అలా ఎవరికి వాళ్ళు ఆయా కాలానికి అనుగుణంగా వాళ్ళు ఆనందపడే రీతిగా నేను దర్శనం ఇవ్వగలుగుతానా? ఉమ్ముడయ పేరాశ ఒరువరాలు ఆత్తపోమో, మీకున్నటువంటి పేరాశ, అత్యాశ, ఈ అత్యాశ ఎవరి చేతైనా మిమ్మల్ని తృప్తిపరిచేలాగా చేయగలుగుతుందా? ఎవరికి సాధ్యమవుతుంది మీకున్నటువంటి ఈ అత్యాశని తీర్చటం? అంటూ ఉమక్కాగా మీకోసమని ஆசிரியர் இட்டவழக்காக்கி கொண்டு நின்ன அர்ச்சாவதாரத்தை காட்டி கொடுத்திருக்கவும் తృప్తి ఎన్నికే ఇరుందీరే. మీకోసమని ఆశ్రితల ఇట్టవழக்காకి కొండు నిన్న, ఆశ్రితల కోసమనే ఇష్ట వినియోగార్హం అన్నట్లుగా ఉన్నటువంటి అర్చావతారాన్ని దర్శింపచేసినప్పటికీ తృప్తి కలగటం లేదే మీకు? తృప్తి ఎన్నికే ఇరుందీరే, తృప్తి లేకుండా ఉన్నారే ఆళ్వారే. మీది గొప్ప పేరాశ, మిమ్మల్ని తృప్తిపరచడం ఎవరికి సాధ్యం కాదు అన్నట్ట ఆయన. అప్పుడు ఈయన అడుగుతున్నట్ట ఆళ్వారు, స్వామి நீர் பிரயோஜனாந்தரபரர்க்காக மீனாய் ஆமையுமாய் நரசிங்கமுமாய் குரலாய் காணார் ஏனமுமாய் பிறக்கலாம் இத்தனை போக்கி இப்படி ஆட்செய்யும் தொண்டரான எங்களுக்கு காட்டக்கூடுமோ? ஆனால் நெஞ்சிலே நீர் பிரகாசிப்பான் என் ஆசை வளரும்படி என் நுக்கிலாயித்து சிறிதும் காட்டாதே போனீர் ఎంగిరార్ ఎన్ను సంగతి. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు. ఆయన అన్నాడు కదా, మీకు ఎంత ఏం చూపించినా మీకు తృప్తి కలగట్లేదు ఆళ్వారే, మిమ్మల్ని తృప్తిపరచడం ఎలా సాధ్యమవుతుంది? ఎవరు ఏదడిగితే ఎలాగా ఇవ్వగలను నేనైనా అని ఆయన అసంతృప్తిని చూపిస్తే ఈయనంటున్నాడు కదా, స్వామి నువ్వు ప్రయోజనాంతర పరుల కోసమని మేనాయ్ మత్స్యావతారం ఎత్తావా, ఆమయ్యుమాయ్ ఏది తాబేలు కూర్మావతారం ఎత్తావా, నరసింహుడిగా అవతరించావా,
కురలాయ్ పొట్టి వామన బ్రహ్మచారిగా వచ్చావా, కానాలు ఏనముమాయ్ అదిగో వరాహావతారం ఎత్తావా, అలా పిరక్కలామిత్తనే పోకి నువ్వెవరో ప్రయోజనాంతర పరుల కోసం ఇన్ని అవతారాలు ఎత్తావయ్యా. ఏది మత్స్యావతారం ఎత్తావు, కూర్మావతారం ఎత్తావు, వరావతారం ఎత్తావు, వామనావతారం ఎత్తావు. ఇలా ఈ అవతారాలను ఎవరి కోసం చేసావయ్యా? నువ్వు ప్రయోజనాంతర పరుల కోసం చేశావు అంతే. కానీ మేము ఎలాంటి వాళ్ళమో తెలుసా? కుడి కుడి ఆట్చెయ్యం తొండరాన ఎంగళుక్కు కాట్టకూడుమో. కుడి కుడి ఆట్చెయ్యం, మా పెద్దలు వారి పెద్దలు వారి పెద్దలు మా వంశమంతా కూడా నీకే కైంకర్యం చేయటంలో ఈడుపడినటువంటి వాళ్ళు. అలాంటి దాసులు వాళ్ళంతా కూడా తొండరానయంగలకు కాట్టకూడుమో, చూపించకూడదా? ఆనాలు అదిగో చూపించలేను అంటావా? ఒక పని చెయ్యి. అయితే ఏం చేయాలో తెలుసా? ఆనాల్ నెంజిలే నీరు ప్రకాశిప్పాన్యన్. మీరు ఇప్పుడు ప్రత్యక్షంలో నాకు దర్శనం ఇవ్వమని అడుగుతున్నాను. నాకు సాధ్యం కాదు, ఎవరి కోరికలు ఎవరెలా అడిగితే ఎలా తీరుస్తాను అంటున్నావు. నువ్వు ప్రయోజనాంతర పరుల కోసమేమో అన్నెన్ని అవతారాలు ఎత్తుతుంటావు. మా పెద్దలు మా వంశమే నీకు దాసులుగా ఉండటం, మా వంశము మా పూర్వులు అందరూ నీకు దాసులే. కానీ ఇప్పుడు నా కోరిక నువ్వు ఎలా తీర్చలేను అంటున్నావు కదా. అయితే నువ్వు ఒక పని చేయి. నా మనసులో ఎందుకయ్యా నువ్వు ఉండి ప్రకాశిస్తూ ఉన్నావు? ఇప్పుడు నువ్వు దర్శనం ఇవ్వలేనప్పుడు ఆశయ వడరుంబడి ఎన్నుక్కిలాయితు, నా మనసులో ఇలాగ ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండి నిన్ను దర్శించాలి, నిన్ను సేవించాలి, నీతో మాట్లాడాలి, నీతో నీ యొక్క చల్లని కటాక్షాన్ని నేను పొందాలి అనేటువంటి ఇలాంటి ఆశ నాకెందుకు కలిగిస్తున్నావు నువ్వు? కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు దర్శనమైనా ఇవ్వు, లేకపోతే నా మనసులో అయినా ప్రకాశించకుండా ఉండు. నువ్వు ప్రకాశిస్తూ ఉండటం వల్ల నిన్ను దర్శించకుండా నేను ఉండలేకపోతున్నా. కానీ నువ్వు దర్శనం ఇవ్వడానికి సుముఖంగా లేవు కదా. కాబట్టి ఏం చేయాలి? ఆశయ వడరుమ్మడి ఎన్నుకలా అయితే నా ఆశ ఎందుకు నువ్వు ఇలా పెంపొందింప చేశావు? నా మనసులోనే ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండి. కాబట్టి ఓ పని చేయి, సిరిదుం కాట్టాదే పోనీ, కొంచెం దర్శనం ఇవ్వు స్వామి, నా ఓరట తీరేలాగా. పూర్తిగా నువ్వు దర్శనం ఇవ్వకపోతే మళ్ళీ సిరిదు కొంచెం దర్శనం ఇవ్వు స్వామి అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. ఎందై తందై తమ్మాన్ என்று యమరేష్ அளவும் ஒந்து நின்ன தொண்டரோர்க்கே வாசி வல்லீரால் சிந்தை தன்னுள் முந்தினித்தீர் சிறிதும் திருமேனி இந்த வண்ணம் ఎన్ను కాట్టీర్ ఇందడూరీరే. ఇందడూరిలే ఉన్న స్వామి, ఇదిగో సిరిదుం తిరుమేని ఇందవన్నం ఎన్ను, ఒక తిరుమేని పలానా వర్ణంలో ఉంటుందని కొంచెం చూపించు, సిరిదు కాట్టవేణు అంటున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. ఎందై తందై తందై, ఎందై తందై తమ్మాన్. ఇందడూరిరే, తిరువిందలూరులో వేంచేసి ఉన్న స్వామి, ఎందై నాకును నా తండ్రికిని, తందై వారి తండ్రికిని, తమ్మాన్ స్వామి ఎండు అని యమర్మా వాళ్ళు ఏజలవం 7 తరాల వరకు కూడా వందు వచ్చి నిండ్ర ఏకరీతిగా ఉన్నటువంటి తొండరోర్కే దాసులం మేము. నేను దాసుని, మా నాన్నగారు వారి నాన్నగారు, ఇలా 7 తరాలుగా ఏకరీతిగా నీకే దాసులం మేము. అయితే వాసివల్లీరు, ఆ తారతమ్యం తెలియద్దు మీకు. తారతమ్యం చేసేటువంటి సమర్థులు అయ్యో. సిందై తన్నుల్, మనస్సునందు ముంది చిరకాలము నుండి నిత్తీరు, మా మనసులో చాలా కాలం నుండి నిలబడ్డావయ్యా నువ్వు. తిరుమేని, దేవరవారి తిరుమేని, ఇందవన్నం ఎన్ను, ఈ వర్ణము అని కాట్టీర్ కనబరచటం లేదు. కొంచెం అన్నీ మా మనసులో ఉన్నావు, ప్రకాశిస్తున్నావు, కానీ దేవరవారి తిరుమేని ఇలాంటి వర్ణం అని ఎదురుగా నాకు దర్శింప చేయటం లేదు కదా స్వామి అంటున్నారు ఆళ్వారు. తిరువిందలూరులో వేంచేసి ఉన్న స్వామి, మా పూర్వ పురుషులు 7 తలాల వారు కూడా మా కులనాథుడా అని వచ్చి ఏకరీతిగా దాస్యం చేస్తున్నాం మేమంతా కూడా. అలాంటి మా విషయంలో నువ్వు తారతమ్యం చూపిస్తున్నావు. తారతమ్యం చూపించడం అంటే అదిగో ప్రయోజనాంతర పరుల కోసం
అవతారాలే ఎత్తేటువంటి వాడివి కదా నువ్వు. మత్స్యావతారం, కూర్మావతారం, వామన వరాహ అవతారం, ఇలా అవతారాలు ఎత్తావా, నృసింహావతారం. మరి కానీ మా విషయంలో ఇదిగో నీ యొక్క తిరుమేని దర్శింప చేయమనే కదా నేను కోరుతోంది. నా మనస్సులో చిరకాలం నుండి వేయించేసి ఉన్నావు, కానీ దేవరవారి తిరుమేని ఇలాంటి వర్ణం కలిగి ఉన్నది అని మాత్రం నాకు దర్శింప చేయటం లేదయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. வன்பதாம் பாட்டு எந்த ஈத்தியாதி என்னுடைய குலநாதன் என்னு 7 படிகால் தேவர் திருவடிகளில் கைங்கரியத்தை ஒழியச் செல்லாதே ஒன்று நிற்கிற எங்களுக்கே நேராக కణక్కిర వల్లీరాగా నిన్నీరు. మా పెద్దవాళ్ళందరూ కూడా ఏమన్నారు నీ విషయంలో, మా కులనాథుడండి ఈయన అని 7 పడికాలు 7 తరాల వాళ్ళు దేవర వారి యొక్క తిరువడిగళ్లలో కైంకర్యాన్ని ఒழிయచ్చల్లాదే, కైంకర్యం లేకపోతే ధరించి ఉండలేక ముందు నిక్కిరయంగడుక్కే వచ్చి నీ ఎదురుగానే నిలబడేవారు కదా, కైంకర్యాన్ని ప్రార్థించేటువంటి వంశం కదా మాది. అలాంటి ఎంగళుక్కే నేరాగా కణక్కిడవల్లి రాగా నిన్నారు. నేరుగా కంటికి కనపడేటట్టుగా దర్శనం ఇవ్వలేకపోతున్నారే మీరు. నేను ఒక్కడే దాసున్నా, ఏదో నూతనంగా ప్రవేశించాడండి, ఈయనకి ఏం ముందు వెనుక చూద్దామంటే ఇలాంటి లక్షణాలు ఏం లేవి అనక్కర్లేదు. వృత్తం చూస్తావా, ఆభిజాత్యం చూస్తావా, దేన్ని చూస్తావా? ఆభిజాత్యం అంటే పుట్టుక. ఎలాంటి పుట్టుక నాది? 7 తరాల నుంచి మా పెద్దలంతా కూడా నీ యొక్క దాస్యంలోనే నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు. అలాంటప్పుడు అలాంటి మాకే నేరుగా కణక్కు ఇడవల్లి రాగా నిన్నేరు, మాకు నేరుగా దర్శనం ఇవ్వకుండా ఉన్నావయ్యా నువ్వు. సిందై తన్నిల్ ముంది నిత్తీర్, సిందై తన్నుల్ ఆ మనస్సులో ముంది నిత్తీర్, அணை கைக்குயிராக கைக்குயட்டாதே இருக்கிற நீர் இத்தை போற வளர்க்கிறదెన్ ఎన్ను పెళ్ళాన్. పెళ్ళాన్ అనే తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ అనేటువంటి వారు సిందై తన్నిల్ ముందు నిత్తీరు అనేటువంటి ఇక్కడ ఏ అర్థాన్ని సాధించారు? అణై కైకుయిడాగా కైకు ఎట్టాదే ఇరుక్కిర నీర్. ఇదిగో అణై కైకు ఆలింగనం చేసుకోవడానికి తగినట్లుగా నాకు లభించకుండా ఉన్నటువంటి మీరు ఇత్తై పోర వళర్కిరదెన్ ఎన్ను పెళ్ళాన్. ఇదిగో నా మనస్సులో ఇలాగ ఎప్పటి నుంచో ప్రకాశించి ఉండటం ఎందుకయ్యా అనేది తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారి భావన అయితే, நாம் ఎన్నవాసి అరిందోమాగా తాన్ ఇప్పటి సొల్లుగిరదన్నా, நாம் ఎన్నవాసి అరిందోమాగా తాన్ ఇప్పటి సొల్లుగిరదన్నా. మేము ఏమి తారతమ్యాన్ని చూపించామని మీరు ఇలాగా ఈ రీతిగా మాట్లాడుతున్నారండి ఆళ్వారే అంటే, ఇవర్కు హృదయ ప్రకాశమే అమయ్యం ఎన్ను ఆరీరాదే நெஞ்சிலே பிரகாசிக்கிறவோபாதி அணை கைக்கும் எட்டுதல், அணை கைக்கு எட்டாதா போலே హృదయத்திலே ప్రకాశియాదిరుత్తల్ చెయ్య పెత్తిలో. అదో హృదయ ప్రకాశము అంటే ఏమిటట? అంతర్యామిగా ఉండటం అంట. అదిగో ఇవరకు హృదయ ప్రకాశమే అమయ్యం ఎన్నో ఆరీరాదే, వీరికి హృదయ ప్రకాశం అంతర్యామిగా ఉంటే సరిపోతుందిలే అని ఆరీరాదే అలా ఆలోచించద్దు మీరు. நெஞ்சிலே ప్రకాశిக்கிறవోపాది అణై గైకు ఎట్టుదల్. అదిగో అంతర్యామిగా ఉన్నావు, నా మనసులో ప్రకాశిస్తూ ఉన్నావు, కానీ అణైకైకుం ఎట్టుదల్ ఆలింగనానికి లభించడం కానీ అణైకైకు ఎట్టాదా పోలే ఆలింగనానికి లభించనట్టుగా అణైకైకు మీరు ఆలింగనానికి లభించడము లభించకుండా ఉండేటట్టుగా హృదయత్తిలే ప్రకాశియాదిరుత్తల్ చెయ్య పెత్తిలో, హృదయంలో ప్రకాశియాదిరుత్తల్ ప్రకాశించకుండా ఉండటాన్ని మేము పొందటంలా. అంటే నువ్వు నా హృదయంలో ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నావు? నాకు ఆలింగనాన్ని ఇవ్వవు, ఒక చిన్న దర్శనాన్ని ఇవ్వవు. అలాంటప్పుడు నా హృదయంలోనయ్యా ఎందుకు నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు? నువ్వు అలా ప్రకాశించకపోతే హాయిగా నేను కూడా మర్చిపోయి వేరే ఇతర విషయాల ఆనందమో ఏదో ఆనందాన్ని పొందేవాడిని కదా. కానీ అలాంటి అవకాశం లేకుండా నా హృదయంలో ప్రవేశించావు. ఇదిగో అంతర్యామిగా నాలో ఎవరకు హృదయ ప్రకాశమే నాకు అంతర్యామిగా ఉండటము సరిపోతుంది అని నువ్వు అనుకోవద్దు. అంతర్యామిగా ఉండటం ఒకటి, నెంజిలే ప్రకాశిక్కిరవోపాది మనసులో ప్రకాశించడం అంటే
ఒక దివ్యమంగళ విగ్రహంతో. అదిగో విగ్రహనాయి విళంగుగైకు நெஞ்சிலே பிரகாசிக்கிறாவெனது அறவத்தம் అళిప్పడియే విగ్రహనాయ్ విళంగుగై ఎంగై విగ్రహనాయ్ విగ్రహ రూపుడుగా మనసులో దర్శనమివ్వటం. ఈ రెండు ఉన్నాయి. కానీ అణైక్కై కుంజెట్టుదల్ అణైక్కైకు ఎట్టాదా పోలే హృదయత్తిదే ప్రకాశయాదిరుత్తల్ చెయ్యప్లెత్తిలోం. అదిగో ఆలింగనానికి లభించినట్టుగా ఇలాగా ఉన్నావు నువ్వు. కానీ నా హృదయంలో నువ్వు ప్రకాశించకుండా ఉండొచ్చు కదా. నువ్వు ప్రకాశిస్తే నేను నువ్వు లేకుండా ఉండలేను. నీ ఆలింగనం కావాలనిపిస్తుంది, నీ దర్శనం కావాలి అనిపిస్తుంది. అదిగో హృదయ ప్రకాశం అంటే విగ్రహ ప్రకాశమేయాయ్ అవ్వళవు పోరుం ఎన్ను ఇరాదే ఎందు భగవద్ అభిప్రాయத்தை சொன்னபடியாகவுமா. అదిగో నువ్వు హృదయంలో ప్రవేశిస్తున్నావు, ప్రకాశిస్తున్నావు విగ్రహ రూపంగా. కానీ నాకు అది చాలదయ్యా అనేటువంటిది ఆడవా ఎన్ను భగవద్ అభిప్రాయத்தை சொன்னபடியாகவும் సిరిదు కాటినాల్ పోరుం ఎన్గైకు. సరే, ఇప్పుడు హృదయంలో ప్రకాశించకుండా ఉన్నట్లయితే బాగుండేది, కానీ అలా లభించటం లేదే. హృదయంలో ఎప్పుడు ప్రకాశిస్తున్నావు. సిరిదుం నెంజుక్కు కురైవర కాట్టుగిరా పోలే ఆయిత్తు కన్నుక్కు ఒన్నుం కాట్టాదొడిగిరపడి. మనసుకి ఏ కొరత లేకుండా దర్శింపచేస్తున్నావు. అక్కడ ఎంత పరిపూర్ణత ఉన్నదో అలానే కంటికి ఏ ఒక్క విషయాన్ని కూడా దర్శనం కాకుండా ఇక్కడ ఒట్టిస్తారా అన్నట్లుగా ఉన్నావు. ఇక్కడేమో ఏదీ దర్శనం కావటం లేదు, అక్కడ ఏదీ విడిచిపెట్టకుండా మనసుకు దర్శనాన్ని ఇస్తున్నావు. ఇది ఇప్పుడు నీ స్థితి అని పండుగడు రాజా விஷய பிரபணனாய் நாட்டுக்கு காட்சி கொடாதொழியா. இவனுடைய சத்பாவத்திலே அதிசங்கை பண்ணின ராஜலோகத்தை கண்ட மந்திரிகள் வாசலிலே வந்து கூப்பிட జాలక ద్వారత్తారే కాయ నేర్చి విత్తానిరే. పూర్వం ఒక రాజు ఒక చెబుతున్నారనమాట. సిరిదు దర్శనం ఏమడిగారు? కొంచెం సిరిదుం తిరుమేని ఇందవన్నం ఎన్ను కాట్టిరన్నారు కదా. కొంచెం నీ తిరుమేని దర్శింప చెయ్యవయ్యా అని కదా ఆడవాళ్ళ యొక్క ప్రార్థన. దానికి ఎంత కొంచెమో చెప్పబోతున్నారు. ఒక రాజుగారు ఆయన విషయ ప్రావణ్యంలో పడిపోయి ఇంకా విలాసాలు భోగాలు అనుభవించడమే ప్రజలకి దర్శనం ఇవ్వటం మానేశాడు. ప్రజలందరికీ ఒక సందేహం కలిగింది. అసలు రాజుగారు జీవించి ఉన్నారా, అసలు దేహంతో జీవించి లేరా, ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహం కలిగింది ప్రజలందరికీ కూడా. అప్పుడు ఇవనుడే అతిశంకై పండిన రాజలోకత్తే కండ మంత్రిగా అదిగో ఆ మిగతా సైన్యాలు కానీ రాజ పరివారం కానీ లేదా ప్రజలు కానీ ఇలా సందేహం కలిగితే ఆ మంత్రులంతా కూడా రాజుగారి గుమ్మం దగ్గరికి వెళ్ళి పిలిచి ఈ విషయమే చెప్తే ఆయన ఏం చేశాట, రాజుగారు అప్పుడు కూడా బయటికి రాకుండా జాలక ద్వారత్తాలే కాలై నీటి విట్టానిరే. జాలక ద్వారం అంటే కిటికీ రంధ్రాలు. ఆ కిటికీ రంధ్రాల దగ్గర తన పాదాన్ని పెట్టి ఇదిగో నేను జీవించే ఉన్నానని చూపించాట పాదాన్ని. అంటే అప్పుడు కూడా ఆయన బయటికి రాలేదు. ఎవరా? రాజుగారు. ప్రజలంతా మీ విషయంలో ఇలా సందేహపడుతున్నారు, రాజా మీ దర్శనం ఇవ్వండి అంటే ఆ కిటికీ దగ్గరకు వచ్చి కాలెత్తి ఆ కిటికీ రంధ్రాల్లోంచి తన పాదాన్ని చూపించాట రాజుగారు. అలాగా ఇప్పుడు నువ్వు కూడా నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మొత్తం నాకు దర్శింప చెయ్యక్కల్లా, ఒక్క నీ యొక్క తిరువడిగళ్ళని మాత్రం నాకు దర్శింపచేయి చాలు. దాని సిరిదుంపిరు తిరుమేని ఇందవన్నం ఎన్ను కొంచెం దర్శింపచేయి అన్నారు కదా. అదిగో ఏమిటి చూపించాలి? ఆ రాజు ఎలా అయితే తన యొక్క సద్భావం తెలిసేలాగా తన యొక్క తిరువడిని చూపించారో నువ్వు కూడా నీ యొక్క తిరువడిని నాకు అలా దర్శింపచేయవయ్యా. ఇందలూరి రే நெஞ்சில் பிரகாசத்தை ஒழியவே நித்திய சூரிகளுக்கு காட்சி கொடுக்கும் ஒளிவை அங்குள்ளாரோ பாதி பாதி முழக்க காட்சி கொடுக்கைக்காக அன்றோ ఇంగు వందు నిற்கிறது. ఇడయా ఇందలూరిరే, అసలు ఈ తిరువిందలూరులో ఎందుకు వేంచేసి ఉన్నావు నువ్వు? నెంజిల్ ప్రకాశత్తై వజీవే, మనసులో ఏదో ఒక దివ్యమంగళ విగ్రహం లాగా ప్రకాశించటం కాదు. ఎలా? ఆ నిత్య సూర్యులకు కాడ్చి కొడుకు ఒడివే, ఆ నిత్య సూర్యుడికి ఎప్పుడు ఒక దివ్యమంగళ విగ్రహంతో దర్శనం ఇస్తూ ఉంటావు కదా. అలాంటి ఆ తిరుమేనిని అంగుళ్ళారోపాది ముజక్క కాడ్చి కొడుక్కై కాగందో
అక్కడ వాళ్ళందరికీ నువ్వు పరమపదంలో నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎలా దర్శింపచేస్తున్నావో అదే రీతిగా మాకు కూడా నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేయటం కోసం కదా నువ్వు ఈ తిరువెందలూరులో వచ్చి వేంచేసి ఉన్నది. కాబట్టి ఇంగువందు నిర్కిరదు ఇక్కడ వేంచేసి ఉన్నది. కాబట్టి నువ్వు మాకు చేయవలసిన విషయం ఏమిటో తెలుసా? తిరిదుం తిరుమేని ఇంద వర్ణం ఎన్ను కాటి, యొక్క తిరుమేని ఫలానా వర్ణంలో ఉంటుందని కొంచెం చూపించు. ఆ కొంచెం ఏమిటో తెలుసా? నీ యొక్క తిరువడిగలు చూపించు, దానితోనే నేను తృప్తి పడతాను పెరుమాళే అంటున్నారు ఆడవాళ్ళు. ఎందై తందై తమ్మాన్ ఎన్నే ఎండ్రు ఎమరి ఏజ్ అళவும் ஒந்து நின்ன தொண்டரோர்க்கே வாசி வல்லீரால் சிந்தை தன்னுள் முந்தினி தேர் சிறிதும் திருமேனி இந்த வண்ணம் என்னு காட்டீர் இந்த దూరీరే. 10ాం పాటు ఫలశ్రుతిని తెలియచేసే పాత్రం. ஏறாறு பொழில் சூழு இந்தலூரில் எந்தை பெருமானை காராறு புறவில் மங்கை வேந்தன் கலியன் ஒலி செய்தான். சீராரின் சொல் மாலை கத்து திருவாறு உலகத்து ஆறாறு அவரே అమరర్కు என்றும் అమరరావారే. ఈ తిరుమడిని ఎవరైతే సేవిస్తారో అమరులైనటువంటి నిత్యసూరులకే నాయకులు అవుతారట వీళ్ళు. అదే చెప్తున్నారు. ఏరారు పొజులు సూచింద ఇందలూరిల్ ఎందై పెరుమానై. ఒక్క నిమిషం. ఏరారు సౌందర్యము చేత పూర్ణమైన పొజిల్ తోటల చేత చూడ చుట్టువారు కొనబడినటువంటి ఇందలూరిల్ తిరువెందలూరులో వేంచేసి ఉన్నటువంటి ఎందై మా స్వామి అయిన పెరుమానై సర్వేశ్వరులను కూర్చి కారార్ మేఘముల చేత పూర్ణమైన పురవిల్ ప్రాంతములు గల మంగై తిరుమంగైలో వేంచేసి ఉన్నటువంటి వాళ్ళకి వేందన్ రాజైన కలియన్ తిరుమంగయ్యాళ్వారు ఒలిసైరా సాయించినటువంటి తీరార్ కళ్యాణ గుణాలతోటి పూర్ణమైన ఇన్సొల్ భోగ్యమైన శ్రీ సూక్తులు గల మాలికా రూపమైన ఈ 10 పాసురాలని కత్తు అభ్యసించి తిరిగేవారు ఉలగత్తు ఆరారు అవరే. ఉలగత్తు లోకంలో వాళ్ళు ఎవరైనా సరే వారే అమరర్కు ఎండ్రుం అమరరావారే. నిత్యసూరులకి ఎల్లప్పుడూ నిత్యసూరుల వలె కొనియాడదగినటువంటి వారు, అంటే నిత్యసూరుల చేత కూడా కొనియాడబడేటువంటి వారు అవుతారు. సుందరమైన పుష్ప ఉద్యానాలతోటి చుట్టువారు కొనబడినటువంటి తిరువెందలూరులో వేంచేసి ఉన్న ఆ సర్వేశ్వరుని గురించి తిరుమంగయ్య ఆళ్వార్లు తిరుమంగై అనేటువంటి ఆ దేశంలో వేంచేసి ఉన్నటువంటి ఆళ్వార్లు తిరుమంగై అనే ప్రాంతానికి రాజైనటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు సాయించినటువంటి భగవద్గుణాలతోటి పూర్ణమైన మధురమైన శ్రీ సూక్తి మాలికగా ఉన్నటువంటి ఈ తిరుమజిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు అభ్యాసం చేసి తిరుగుతూ ఉంటారో ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారే నిత్యసూరులకు కూడా పూజ్యులవుతారండి అంటున్నారు ఆళ్వారు ఫలశ్రుతిగా ఈ తిరుముడికి. అయితే ఇప్పుడు దీనికి తిరుయిందలు అనేటువంటి తిరునామం ఎలా వచ్చింది అంటే దక్ష ప్రజాపతి చంద్రుడికి మామగారు. ఆ చంద్రుడి విషయంలో ఒక శాపాన్ని పెట్టాడు, నువ్వు కళలు తగ్గిన వాడివి అవుతావు అని. ఆ శాపాన్ని తొలగించుకోవటం కోసమని ఆ చంద్రుడు ఇక్కడకు వచ్చి తన శాపాన్ని ఈ పెరుమాళ యొక్క అనుగ్రహంతో పోగొట్టుకున్నట్ట. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఆ పుష్కరిణికి కూడా అంటే చంద్రశాప విమోచనం జరిగినటువంటి స్థానం ఇది. అక్కడ పుష్కరిణికి కూడా తిరునామం ఏమిటి? ఇందు పుష్కరిణి అంటారట, తింగల్ పుష్కరిణి అంటారట, చంద్ర పుష్కరిణి అంటూ ఉంటారట. తేనె తిరుక్కోలంతో వేయించేసి ఉంటారు స్వామి, చతుర్భుజుడుగా వేయించేసి ఉంటారు. కుడి హస్తంలో చక్రము, ఎడమ హస్తంలో శంఖము, ఒక చేతిని తల కింద పెట్టుకొని ఒక చేతిని తన యొక్క తిరువడిగలను చూపుతూ శయనించి ఉంటారట స్వామి. నాభి కమలத்தில் బ్రహ్మగారు వేయించేసి ఉంటారట. తిరువడిగళ్ళ దగ్గర కావేరీ మాత, తల దగ్గర గంగా, సూర్యుడు, చంద్రుడు వేయించేసి ఉంటారట. అలా వీర శయనమట ఈ స్వామిది.
ఈ స్వామి యొక్క తిరునామం పరిమళ రంగనాథుడు. ఆ క్షేత్రానికి సుగంధవన క్షేత్రము అని, సుగంధారణ్యము అని, సుగంధారణ్యము అనేటువంటి పేర్లు. అక్కడ వేంచేసి ఉన్నటువంటి స్వామి పరిమళ రంగనాథుడు. అతీత పరిమళం కలిగినటువంటి స్వామిట ఈయన. ఎలా మధుకైటపులు వేదాలని దొంగిలించారు బ్రహ్మగారి దగ్గర నుంచి. ఆ తర్వాత ఆ వేదాలు మధుకైటపుల చేతిలోకి వెళ్ళాక అవి దుర్వాసనని కలిగినవిగా అయ్యాయట వేదాలు. ఆ తర్వాత బ్రహ్మగారు సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ వేదాలకు ఉన్నటువంటి దుర్వాసన తొలగిపోలేదట. అప్పుడు ఆ దుర్వాసనలని ఆ బ్రహ్మగారు ఏం చేశారు, ఈ సుగంధవనంలోని పరిమళాలతోటి ఆ వేదాలకు ఉన్నటువంటి ఆ దుర్వాసనని పోగొట్టి ఆ ఇక్కడ ఉన్నటువంటి పరిమళ రంగనాథుడు ఆ తర్వాత ఆ బ్రహ్మగారికి వేదాలని ఉపదేశం చేశారట. అక్కడ ఉన్నటువంటి తాయార్ల తిరునామం సుగంధవన నాయకి. అక్కడ విమానము ఆమోద విమానం. ఆమోదము అంటే ఏమిటట, పరిమళము అని అర్థమట. ఆమోదము అంటే కూడా పరిమళం అనే అర్థం. ఆ పరిమళం ఆమోదాన్ని కలుగజేసినటువంటి వేదాలకి ఆమోదాన్ని పరిమళాలని కలుగజేసినటువంటి వాడు వేంచేసి ఉన్నటువంటి స్థానం అది కనుక దానికి ఆ విమానానికి కూడా ఆమోద విమానము అని పేరు. గర్భగృహానికి పెద్ద ద్వారం ఉంటుందట. ఆయన తేనె తిరుక్కోలంలో వేంచేసి ఉన్నప్పటికీ మనం ఇలా వెళ్ళగానే పరిపూర్ణంగా ఆ పెరుమాళ యొక్క సేవ అయ్యేటట్లుగా అంత పెద్ద ద్వారం ఉంటుంది అంటారు. అలాంటి అఖండ గర్భగృహం కలిగినటువంటి దివ్యదేశం ఈ తిరుయిందలూరు అనేటువంటి దివ్యదేశం. అక్కడ వేంచేసి ఉన్నటువంటి స్వామి పరిమళ రంగనాథుడు. పత్తాంపాటు అది క్షేత్ర వైభవం. ఏరారు ఇప్పుడు ఈ తిరుమడిని సేవించే వాళ్ళకు కలిగేటువంటి ఏత్తం. ఏరారు అదగుమిక్కిరుందుళ్ళ పొజిలాలే సూழப்பட்ட తిరువిందళూరులే ಒಂದು సన్నిహితనాయ్ ఎనక్కు స్వామియాన సర్వేశ్వరనై కవి పాడిస్తూ. ఆ సౌందర్యము అధికంగా కలిగినటువంటి పొలాల చేత ఆ పొలాలు చుట్టూ ఉంటాయి. అలాంటి తిరువిందళూరు అక్కడికి వచ్చి సన్నిహితుడుగా వేయించేసి ఉన్నటువంటి నా స్వామి అంటున్నారు ఆడవాళ్ళు. ఇదేమిటండి, ఇప్పుడు దాకా ఓడలు ప్రణయ కలహం చేశారు కదా, కలహం చేసినప్పటికీ నాకు స్వామి ఆయనేనండి అనేటట్టుగా ఎనక్కు స్వామియాన సర్వేశ్వరనై కవి పాడిస్తూ. స్వామి అయినటువంటి ఆ సర్వేశ్వరుని కదా తిరుమంగయ్యాళ్వారు పాడింది. కారార్ ఇత్యాది నిరంతర మేఘ సంచారத்தை உடைத்தான பரியந்தத்தோடு கூடின திருமங்கைக்கு நிர்வாகரான ஆழ்வார் அருளி செய்தார். కారారు పురవిల్ మంగయ్య వేందన్ కలియన్ ఒలి செய்தா. కారారు ఎలానట, ఎప్పుడు మేఘాలు సంచారం చేస్తూ ఉండేటువంటి పర్యంత ప్రాంతాలు కలిగినటువంటి ఆ తిరుమంగైకి నిర్వాహకులైనటువంటి వారు ఆడవాళ్ళు. వారు చెప్పినటువంటి పాసురాలు ఇవి. కవితానో ఎన్నాళ్ళు, కవితానా అంటే స్థిరారిత్యాది భగవద్ కవిత అంటే అనుగ్రహించినటువంటి ఆడవాళ్ళు అవతరించినటువంటి స్థానము ఆ తిరుమంగయి. ఆ కవిత్వం ఎలా ఉంటుంది, కవిత్వంలో ఏమున్నాయండి, భగవద్గుణంగళై నిరయ్యత్తొడు తత్తొడై భగవద్గుణాలతోటి నిండిపోయినటువంటి కవిత్వం అట. ఏముంటాయండి ప్రబంధం మొత్తం కూడా ఆ సర్వేశ్వరుడి యొక్క కళ్యాణ గుణాలే. వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము, కృప, క్షమ ఇలాంటి గుణాలన్నింటితోటి నిండిపోయి ఉన్నటువంటి తొడయండి. ఇది గ్రంథం అనేటువంటి ఒక మాల, ఒక పుష్పమాల అనుకుంటే వాత్సల్యం అనే ఒక పుష్పం, సౌందర్యం అనే ఒక పుష్పం, సౌశీల్యం అనే ఒక పుష్పం, సౌలభ్యం అనే ఒక పుష్పం, కృప అనేటువంటి ఒక పుష్పం. ఇలాంటి పుష్పాలతోటి ఆయన యొక్క కళ్యాణ గుణాలనేటువంటి పుష్పాలతోటి కట్టబడినటువంటి పాసురాల మాల ఇది అంటూ ఆం వక్త భవాన్ శ్రోత వాచ్యో యోగో విముక్తిరః అని భగవంతుడే తాను చెప్పినట్టుగా ఎక్కడ విష్ణు ధర్మంలో అహం వక్త ఎవరు ఋషి చెప్పారట. ఇది భవాన్ శ్రోత నేనేమో చెప్పేవాణ్ణి, భవాన్ శ్రోత వాచ్యో యోగో విముక్తిరః అని
ఇందులో చెప్పబడినటువంటి విషయం ఏమిటి? భక్తి యోగం, ముక్తి యోగం అని పెరుమాళ యొక్క గుణాలతో కూడినటువంటి అదే ఇంత ధర్మం నీకు చెప్పబడింది అని ఆ ఋషి తన శిష్యులతో చెప్పినట్టుగా, ఇదిగో చెప్పేవాడిని నేనయ్యా, వినేవాళ్ళు మీరు. చెప్పబడినటువంటి విషయం భక్తి యోగము. భక్తి యోగం అంటే ఏమిటి? ముక్తిని కలుగజేసేటువంటిది అని. అలాంటి పెరుమాళ యొక్క గుణాలతోటి కూడినటువంటి ఇలాంటి ధర్మం మీకు చెప్పబడిందయ్యా అని ఆనాడు ఆ ఋషి విష్ణు ధర్మంలో చెప్పినట్లుగా. అంతేకాదు ఇక్కడ కూడా ఏమిటి? ఆళ్వార్లు ఏం చెప్తున్నారు? ఆళ్వార్ల చేత చెప్పబడినటువంటి ఈ ప్రబంధం కూడా ఆయన యొక్క కళ్యాణ గుణాలతోటి కూడి ఉన్నటువంటి ప్రబంధము అంటూ. అంతేకాదు రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసస్య వధం అని రఘువర చరితం. రఘుకులத்தில் రక్షకరాన పెరుమాళుடைய వృత్తాంతం సొల్లిత్తు. శ్రీమద్ రామాయణంలో ఏం చెప్పబడిందండి? రఘుకులத்தில் రక్షకరాన పెరుమాళుடைய వృత్తాంతం సొల్లిత్తు. రఘుకులానికే రక్షకుడైనటువంటి రఘుకులమునందు రక్షకుడైనటువంటి పెరుమాళ్ళ యొక్క వృత్తాంతం చెప్పబడింది అన్నట్టుగా ఈ కవితల్లో కూడా ఏం చెప్పబడింది అంటే, చెప్పబడినటువంటి విషయం ఆ పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలే అంటూ. ముని ప్రణీతం. ముని ఎవరు చెప్పారండి ఆ విషయాన్ని? ముని ఎవరు? వాల్మీకి మహర్షి సాయించారు. ఆప్తతమనాన అవనాయిత్తు చొన్నాన్. ఆప్తతముడైనటువంటి ఆ ముని కథ, ఋషి కథ చెప్పారు వాల్మీకి మహర్షి. కానీ ఇక్కడ చెప్పినటువంటి వారెవరు? ఆప్తతములైనటువంటి తిరుమంగయ్య ఆళ్వారు సాయించినటువంటి ఈ తిరువాయమొഴി. ఈ తిరుమొഴి అందులో చెప్పబడిన విషయం ఏంటి? శ్రీమద్ రామాయణంలో దశ శిరసవధం. నాటుకు కళై అరుత్తు కొడుత్తపడి ఆయిత్తు చొల్లిత్తు. దశాననుడైనటువంటి రావణ సంహారం చెప్పబడింది శ్రీమద్ రామాయణంలో. మరి ఇక్కడేం చెప్పారండి మన తిరుమంగయ్య మన్ననంటే, నాటుకు కళై అరుత్తు కొడుత్తపడి ఆయిత్తు చొల్లిద్దు. లోకంలో ఉన్నటువంటి ఆ ఇతర మతాలనేటువంటి కలుపు మొక్కలని ఏరిపారేసేటట్టుగా కదా విషయాన్ని చెప్పింది ఇందులో. అంటే శ్రీమద్ రామాయణంలో చెప్పబడింది ఏమిటి? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు. ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? వాల్మీకి మహర్షి. ఏం చేశారు అందులో? రావణ సంహారం చెప్పబడింది అందులో. అలానే ఇక్కడ కూడా ఈ ప్రబంధంలో చెప్పబడినటువంటి విషయాలు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు చెప్పినటువంటి వారు ఇదిగో తిరుమంగయ్య మన్నన్. ఇందులో ఏం చెప్పారనే విషయం ఏమిటి అంటే, ఏం చేశారు ఈ ప్రబంధం ద్వారా అంటే, లోకంలో ఉన్నటువంటి ఇతర మతాలనే కలుపు మొక్కలన్నిటినీ ఏరేసేటట్లుగా కదా చెప్పబడింది. కత్తు తిరివారు. సరే, దీన్ని అభ్యాసం చేసి తిరిగేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, ఇవత్తై అభ్యసిత్తు அந்த கர்வத்தாலே యమాదిగల్ తలై మేలే అడియిట్టు తిరుమవరగల్. దీన్ని ఈ తిరుమజిని అభ్యాసం చేసి మేమేం చేశామో తెలుసా? నుమ్మై తొడుదోమనేటువంటి తిరుమజిని సేవించామండి అని ఒక గర్వం కలుగుతుందట. ఆ గర్వంతో వాళ్ళు యమాదిగల్ తలై మేలే అడియిట్టు తిరుమవరగల్, యముడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క శిరస్సున కాలు ఉంచగలిగేటువంటి గర్వం, అలాంటి గర్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు అని తిరుమాలయ ప్రబంధంలో తొండరడిప్పడి ఆళ్వారు చెప్పలేదు? నమంతమల తలైగల్ మీదే నావలిట్టు ఉజిదరుగిన్నో. అదిగో ఆ యమభటుల యొక్క నెత్తిన నేను పాదం పెట్టి వాళ్ళని పరిహాసం చేస్తున్నానని ఆ తిరుమాలయ ప్రబంధంలో తొండరడిప్పడి ఆళ్వారు సాయించినట్లుగా ఈ తిరుమజిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు గర్వంతో యమభటుల యొక్క శిరస్సుల మీద కూడా అడియిట్టు తిరుమవరగల్, పాదం పెట్టి తిరిగేవాళ్ళుగా ఉంటారు. అలాంటి గర్వం కలుగుతుంది. ఆరారు వాళ్ళు ఎవరండి? ఇవత్తై అభ్యసిక్కుం ఇత్తన ఏ వేండువదు. వాళ్ళు ఏమండి? వాళ్ళు బ్రాహ్మణులై ఉండాలా, వైశ్యులై ఉండాలా, వేదాంగాలన్నిటినీ అభ్యసించినటువంటి వాళ్ళై ఉండాలా, లేదా గొప్ప భక్తి కలిగిన వాళ్ళై ఉండాలా, గొప్ప కులంలో పుట్టిన వాళ్ళై ఉండాలా అంటే ఆరారు వాళ్ళు ఎవరైనప్పటికీనండి. వాళ్ళు స్త్రీలు అవ్వచ్చు, బాలురు అవ్వచ్చు, శూద్రులు అవ్వచ్చు, వేదాంగ పాండిత్యం లేనటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళే అయినప్పటికీ
ఇవత్తై అభ్యసిక్కుం ఇత్తనయ్యే వేండువదు. దీన్ని అభ్యసిస్తే చాలండి, అలాంటి శక్తి కలిగిన వాళ్ళు అవుతారు. అవరగడుక్కు జన్మ వృత్తాదిகள் ఏదేనుమాగోమా. వాళ్ళ యొక్క జన్మ ఏదైనప్పటికీ, నడవడికి ఏదైనప్పటికీ కూడా అదేమీ పట్టించుకోరు. ఈ తిరుమజిని సేవిస్తే చాలు అలాంటి శక్తి కలుగుతుంది. యమ భటుల నెత్తిన కాలు పెట్టి తిరిగేటంత గర్వాన్ని పొందగలుగుతారు. అవరే అమరర్కు ఎన్నుం అమరరావారే. அந்த ஜன்மத்திலே அந்த விருத்தத்திலே அந்த ஞானத்திலே அந்த జన్మాదిగళాలు వரும் ఉత్కర్షం వేండాదే. ఆ జన్మలో ఆ నడవడికతో ఆ జ్ఞానంతో ఆ జన్మలన ఆ జ్ఞానము వలన ఆ నడవడిక వలన ఆ జన్మ వలన కలిగేటువంటి ఉత్కర్షంతో పనేమి లేదండి. వాళ్ళది ఏ జన్మ అయినప్పటికీ కూడా, ఎలాంటి నడవడిక కలిగిన వాళ్ళైనప్పటికీ, ఎలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళైనప్పటికీ కూడా స్వతహా ఉత్కర్షத்தை உடையரான నిత్య సూరిగడే శిరసా వహిక్క పెరువారు. వీళ్ళు ఎలాంటి జన్మ అయినప్పటికీ కూడా అదేం ఆలోచించరండి. ఎలాంటి అజ్ఞానైనప్పటికీ అదేమి భావించక్కర్లేదండి. ఎలాంటి నడవడిక కలిగిన వాళ్ళైనా అదేమి ఆలోచించక్కర్లేదు. వీళ్ళు సహజంగా గొప్పతనాన్ని కలిగినటువంటి వాళ్ళు నిత్యసూరులు. ఆ నిత్యసూరులే వీళ్ళకి శిరసావహిక వీళ్ళని శిరస్సున మోస్తారు. శిరసావహిక పెరువారు అంటే వాళ్ళు కూడా మాకు స్వాములు మీరేనండి అని దాసోహం చేసేటువంటి వైభవాన్ని పొందుతారు ఈ తిరుమజిని సేవించినటువంటి వాళ్ళు. ఏరారు పొదులు చూడు ఇందలూరిల్ ఎందై పెరుమానై కారారు పురవిల్ మంగై వేందన్ కలియనులి செய்தா சீரார் இன்சொல் மாலை கத்து திருவார் உலகத்து ஆரார் அவரே அமரர்க்கு என்றும் அமரராவாரே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம்.